నిన్న జరిగిన ఒక సంఘటన మహారాష్ట్ర పాలిటిక్స్‌లో చాలా పెద్ద ట్రాజెడీనే మిగిల్చింది. మరాఠా ప్రజలు ముద్దుగా దాదా అని పిలుచుకునే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇక లేరు. మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా 3 రోజులను సంతాప దినాలుగా ప్రకటించింది. అయితే నిన్నటి నుంచి న్యూస్ ఛానెల్స్‌లో, సోషల్ మీడియా పోస్టుల్లో మనం చూస్తూనే ఉన్నాం. కానీ దానికి రీజన్ ఏమై ఉంటుంది? అసలెందుకు అజిత్ పవార్ గారు బారామతి వెళ్లారు? ఎందుకు ఆ పర్టిక్యులర్ ఫ్లైట్‌నే చూజ్ చేసుకున్నారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంఘటన కేవలం మహారాష్ట్రనే కాదు, యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. తాను 8 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన తన సొంత నియోజకవర్గమైన బారామతిలో ఇలాంటి ఒక సంఘటన జరగడం అక్కడి ప్రజలను చాలా బాధకు గురిచేసింది. ఒకసారి వివరాల్లోకి వెళ్ళి ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ అసలు మనం వాట్ వెంట్ రాంగ్ అనేది చూద్దాం. నిన్న మార్నింగ్ అంటే జనవరి 28, 2026న అజిత్ పవార్ గారు ముంబై నుంచి బారామతికి ఒక ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లో బయలుదేరారు. అప్పుడు సమయం ఉదయం 8 గంటల 10 నిమిషాలు. అజిత్ పవార్ గారు ట్రావెల్ చేస్తోంది లారాజెట్ 45. ఇది ఒక ప్రైవేట్ చార్టెడ్ కంపెనీ. ముంబై నుంచి బారామతికి దీని ద్వారా కేవలం 35 నుంచి 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ముంబై నుంచి 8 గంటల 10 నిమిషాలకి మొదలైన ఈ ఫ్లైట్ బారామతికి 8 గంటల 40 నిమిషాలకు చేరుకుంది. కానీ బారామతిలో వెదర్ అసలు బాగోలేదు. విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. ఫాగ్ కారణంగా రన్వే కూడా కనిపించలేదు. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఆ ప్లేన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ VT-SSK. ఫస్ట్ టైం ల్యాండ్ చేయడానికి ట్రై చేసినప్పుడు విజిబిలిటీ సరిగ్గా లేని కారణంతో గో అరౌండ్ అయ్యారు. సెకండ్ టైం కూడా ల్యాండింగ్కి 1 మినిట్ ముందు రన్వే నాట్ ఇన్ సైట్ అని చెప్పారు, కానీ అది అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లో కూలిపోయింది. అయితే ఇక్కడే చాలా మందికి వస్తున్న డౌట్, విజిబిలిటీ లేని కారణంగా కూలిపోవడంతో పైలట్ కి ఎక్స్పీరియన్స్ లేదేమో అని అనుకుంటున్నారు. నిజానికి ఆ ప్లేన్ ను ఫ్లై చేస్తుంది సుమిత్ కపూర్. ఇతనికి ఇలాంటి చార్టెడ్ ఫ్లైట్స్ లో విఐపీస్ ను హ్యాండిల్ చేయడంలో చాలానే ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు 16,500 గంటలు ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ పైలట్కు. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతోంది మిస్టేక్ అనేది క్రూది ఏమాత్రం కాదు, అది ఖచ్చితంగా విజిబిలిటీదే అని. అయితే ప్లేన్ క్రాష్ అయిన వెంటనే పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. అక్కడే ఉన్న ఐ విట్నెస్ ప్రకారం ప్లేన్ క్రాష్ అయిన తర్వాత 4 నుంచి 5 సార్లు పేలుళ్లు వినిపించాయి అని చెప్పారు. ఫైర్ ఫోర్స్ వాళ్ళు అక్కడికి చేరుకునే సమయానికే సిచ్యువేషన్ చేయదాటిపోయింది. అన్ఫార్చునేట్లీ ప్లేన్లో ఉన్న ఎవరు సర్వైవ్ కాలేకపోయారు. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అంత మార్నింగ్ అంత హరీగా బారామతికి అజిత్ పవార్ గారు ఎందుకు వెళ్తున్నారు అని. నిజానికి మహారాష్ట్రలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. అజిత్ పవార్ గారు తన పార్టీకి ఉన్న స్టార్ క్యాంపెయినర్. ఆ రోజు ముందు నైట్ వరకు ముంబైలో చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యి నెక్స్ట్ డే బారామతికి వెళ్ళి ర్యాలీస్లో పాల్గొందామని అనుకున్నారు. యాక్చువల్గా అయితే ముంబై నుంచి బారామతికి రోడ్ జర్నీ చేస్తే 5 నుంచి 6 గంటలు టైం పడుతుంది. కానీ అజిత్ పవార్ గారి దగ్గర అంత టైం లేదు. దాంతో టైం సేవ్ చేయడానికి రోడ్ జర్నీ బదులుగా ఎయిర్ ట్రావెల్ని ఎంచుకున్నారు. జనరల్గా పొలిటీషియన్స్ అందరూ ఎయిర్ ట్రావెల్ అంటే హెలికాప్టర్ వాడతారు. కానీ వెదర్ రిపోర్ట్స్ అండ్ స్పీడ్ కారణంగా హెలికాప్టర్ బదులు చార్టెడ్ ప్లేన్ని వాడారు. ఈ ప్లేన్ను విఎస్ఆర్ వెంచర్స్ అనే కంపెనీ హ్యాండిల్ చేస్తుంది. జనరల్గా ఇది చాలా హై ఎండ్ ప్లేన్ అని చెప్పాలి. దీంట్లో సేఫ్టీకి సంబంధించి చాలా మంచి ఫీచర్సే ఉన్నాయి. కానీ డెస్టినీ ముందు టెక్నాలజీ కూడా పనిచేయలేదు. తమ సొంత నాయకుడు తన ప్రజల్ని కలవడానికి వెళ్తూ ఇలాంటి ఒక సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. టోటల్గా ఈ ప్లేన్లో ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా చాలా కన్ఫ్యూజన్ నడుస్తుంది. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్లేన్లో 5 మంది ఉన్నారు. అందులో మన అజిత్ పవార్ గారు, పైలట్ అయిన సుమిత్ కపూర్, కో పైలట్ శాంభవి పాఠక్, అజిత్ పవార్ గారి పిఎస్ఓ అంటే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ విదీప్ జాదవ్ అండ్ క్యాబిన్ అటెండెంట్ అయిన పింకీ మాలి. వీళ్ళ ఫ్యామిలీస్ని తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. న్యూస్ ఛానల్స్లో వాళ్ళ ఫ్యామిలీ యొక్క పరిస్థితిని మనకి చూపిస్తూనే ఉన్నారు. నిజానికి పైలట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, కానీ వెదర్ సహకరించకపోవడం వల్ల లేకపోతే టెక్నికల్ ఇష్యూ వలన ఇది జరిగి ఉంటుంది అని ప్రైమరీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పుడు మనం అజిత్ పవార్ గారి గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్ర పాలిటిక్స్లో ఆయన్ని అందరూ ప్రేమతో దాదా అని పిలుస్తారు. ఈయన ఎన్సీపీ ఫౌండర్ అయిన శరద్ పవార్ గారి నెఫ్యూ. పొలిటికల్గా ఆయన జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిజానికి మహారాష్ట్ర పాలిటిక్స్లో రియల్ కింగ్ మేకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది అజిత్ పవారే అంటారు. మొదటగా 1991లో ఆయన బారామతి నుంచి ఎంపీగా గెలిచారు. కానీ శరద్ పవార్ గారి కోసం ఆ సీటును త్యాగం చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి
1991 నుంచి మొన్న జరిగిన 2024 ఎన్నికల వరకు ఆయన అక్కడ అన్బీటబుల్. ఒక్కసారి కూడా అక్కడ ఓడిపోలేదు. అంతేకాకుండా మహారాష్ట్ర పాలిటిక్స్‌లో 6 సార్లు డిప్యూటీ సీఎం అయిన ఘనత అజిత్ పవార్ గారికే దక్కుతుంది. నిజానికి అజిత్ పవార్ గారు తన కెరియర్‌ని పాలిటిక్స్‌లో కాంగ్రెస్ నుంచి మొదలుపెట్టారు. కానీ తాను నమ్మిన డెవలప్‌మెంట్ ఎజెండా కోసం ఎన్‌సీపీలోకి మారి ప్రెజెంట్ మహాయుతి గవర్నమెంట్‌లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా చేస్తున్నారు. అంతేకాకుండా మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో ఆయన తన అపోనెంట్ అయిన యుగేంద్ర పవార్ మీద చాలా మంచి ఆధిక్యంతో గెలిచారు. ఇది ఆయనకు వరుసగా 8వ విజయం. అంటే వరుసగా తను 8 సార్లు బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజానికి అజిత్ పవార్ అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రిక్ట్ అండ్ ఫాస్ట్గా ఉంటుంది. ఉదయం 7 గంటలకే పని మొదలుపెట్టే రకం ఆయన. ఫైల్స్ క్లియర్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్తూ ఉంటారు. పొలిటికల్గా ఆయన పేరు ఎప్పుడూ హెడ్లైన్స్లో వస్తూనే ఉంటుంది. కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే ఆయన మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని పేరు తెచ్చుకున్నారు. నిజానికి సంఘటన జరిగిన వెంటనే చాలామంది హెలికాప్టర్ అనుకున్నారు. కానీ దానికి కారణం కూడా ఉంది. దీనికి ముందు జూలై 2024లో ఒక సిమిలర్ ఇన్సిడెంట్ అజిత్ పవార్ గారికి జరిగింది. తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వెదర్ కారణంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్ను ఎదుర్కొంది. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అజిత్ పవార్ గారు మీడియాతో మాట్లాడుతూ ఆ సమయానికి నేను ఇంకా బ్రతకలేనేమో అనుకున్నాను, కానీ అదృష్టవశాత్తు బ్రతికాను అని చెప్పారు. కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్లో అదృష్టం కలిసి రాలేదు. పాలిటిక్స్లో ఎన్నైనా డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక మాస్ లీడర్ని ఖచ్చితంగా కోల్పోయింది అని చెప్పాలి. ఈ రోజు జరిగిన ఆయన ఫ్యూనరల్కు నేషనల్ లీడర్స్ అండ్ స్టేట్ లీడర్స్ అందరూ హాజరయ్యారు. మహారాష్ట్ర పాలిటిక్స్లో ఒక ఎరా ఎండ్ అయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.